అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మనీ ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఆడిషన్స్ లక్ష్మీ గణపతి క్రియేషన్స్ అంట. ప్రొడక్షన్ నంబర్ 1 అని అంటున్నారు. సో, వీళ్ళకి మూడో తారీఖు ఐదో నెల నెక్స్ట్ మంత్ మూడో తారీఖు ఐదో నెల 2026 సంవత్సరం ఉదయం 9 గంటల నుండి 7 గంటల వరకు కూడా వీళ్ళు ఆడిషన్స్ చేస్తున్నారంట. అలాగే వీళ్ళకి హీరో అండ్ హీరోయిన్స్ కావాలంట 19 నుండి 22 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే బాయ్స్, గర్ల్స్, మెయిల్ కావాలంట 5 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు. సో, ప్యాషనేట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా కావాలంట. సో, డైరెక్టర్ గారి పేరు వచ్చేసి నాగేంద్ర కుమార్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో వచ్చేసి రఘు అంట. ఆర్గనైజర్ వచ్చేసి నారా ప్రసాద్ అంట. సో, ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే వైజాగ్‌లో ఉన్న ద్వారకా నగర్‌లో డైమండ్ పార్క్ దగ్గర హోటల్ సాయి రత్న కాజీ స్టేస్‌లో జరుగుతున్నాయంట. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు నేను మీకు ప్రామిస్ చేశాను కదా! ఏమని థియేటర్‌లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్లు కొన్ని కొన్ని చోట్ల అంటే విజయవాడలో కావచ్చు, వైజాగ్‌లో కావచ్చు, రాజమండ్రిలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, కొన్ని థియేటర్స్‌ని టికెట్లు మొత్తం వాళ్ళే కొనేసుకొని దాన్ని హిట్ అని చెప్పుకుంటారు. అలా జరగటానికి కారణాలేంటి? అనేది నేను మీకు డీటెయిల్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. మీకు ఇది చాలా చాలా కంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఏదైతే ఉన్నాయో అలాంటివి మోస్ట్‌లీ పెద్ద సినిమాలకు జరగవండి. ఎందుకంటే పెద్ద సినిమాలకి ఏంటి అంటే మినిమమ్ ఓపెనింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ ఇబ్బంది లేదు. కానీ ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆహ్, చిన్న సినిమాలకొచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ఓపెనింగ్‌లు ఉండవు. ఓపెనింగ్ ఎప్పుడైతే ఉండదో ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసామంటే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే ఓకే. ఈ సినిమా ఎంతవరకు బిజినెస్ చేయగలదు అనేది ఒక టీమ్‌ని పెట్టుకొని, ఆ టీమ్ తోటి ఈ సినిమా వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని, ఓకే. వర్కౌట్ అవుతుంది అనుకున్నట్లయితే ఒక 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 మంచి నంబర్ ఇచ్చేసి కొనేసుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏమైంది అంటే, అబ్బాయి ఇలాగా మనం నంబర్ ఇచ్చి తీసుకున్నాం. కానీ దీనికి అసల వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళేం చేసేవాళ్ళంటే సినిమా థియేటర్‌లో రిలీజ్ చేయండి. ఆ రిలీజ్ అయిన దాన్ని బట్టి మనం ఎలాగ జరుగుతుందనేది చూసుకుందాం అనే టైప్‌లో మళ్ళా ఒక టీమ్‌ని పెట్టి అది ఎలా సినిమాలో రన్ అవుతుంది అనేది కూడా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా క్యూబు ఈ మొత్తం డీటీఎస్‌లు ఈ మొత్తం వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడేంటి ఎప్పుడో వచ్చినియి. బట్ అయి వచ్చినియి కాబట్టి ఎన్ని టికెట్లు దిగినియి, బుక్ మై షోలో రేటింగ్ ఎంతుంది అనేది చూసుకుంటున్నారు. అలాగే ఎన్ని టికెట్లు దిగినియి అనేది కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోరబండలో విజేత థియేటర్ కావచ్చు, లేదంటే మూసాపేటలో లక్ష్మీ కళా శశికళ కావచ్చు, లేదంటే శ్రీరాములు కావచ్చు, లేదంటే భ్రమరాంబ భ్రమరాంబ థియేటర్ కావచ్చు, లేదంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్యా థియేటర్స్ కావచ్చు. ఇలాగా ఈ పర్టిక్యులర్ థియేటర్‌లో ఎన్ని టికెట్లు దిగినియి అనేది కూడా చూసుకుంటున్నారు. అంటే ఇక్కడ హౌస్‌ఫుల్ ఉంది అంటే ఓకే. ఈ సినిమాకి దగ్గర దగ్గర 1,00,000-5,00,000 టికెట్లు దిగినియి. లేదంటే ఒక 10,00,000 టికెట్లు దిగినియి అనుకుందాం. ఈ 10,00,000 మంది దీన్ని చూసారు కాబట్టి ఇందులో కనీసం ఒక 2, 3 లక్షల మందైనా ఓటీటీకి వచ్చి చూస్తారనే ఒక నమ్మకంతోటి వీళ్ళేం చేస్తున్నారు అంటే అప్పుడు ఔట్ రేట్‌కి కొనేస్తున్నారు. సో, ఇది తెలుసుకున్న ప్రొడ్యూసర్‌లు ఏం చేస్తారంటే, ఆహా! వీళ్ళు ఇలాగుందా అని వీళ్ళేం చేస్తారంటే ఆ థియేటరు టికెట్లు అమ్ముడుపోయినంత వరకు అమ్ముడుపోయిన తర్వాత మిగిలిన తర్వాత ఒక 80% వరకు థియేటర్‌కి సంబంధించిన టికెట్లన్నీ వీళ్ళే కొనేసుకుంటున్నారు. కొనేసుకొని అవి చూపించుకొని దానివల్ల ఓటీటీ బిజినెస్ అయ్యేలా చేస్తున్నారు. సో, ఇలాంటి చాలా, 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 చాలా కంటే చాలా ఎక్కువ జిమ్మిక్కులు జరుగుతా ఉంటాయి ఇండస్ట్రీలో. సో, నేనేమంటాను అంటే ఎప్పుడైనా మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు కథ, కంటెంట్ అనేది బాగా ఇచ్చినట్లయితే ఈ జిమ్మిక్కులు చేయాల్సిన అవసరం లేదు. లేదు మీరు కథ, కంటెంట్ అనేది సరిగ్గా ఇవ్వకుండా నేనేదో మ్యాజిక్కులు చేస్తాను దాన్ని బట్టి అద్భుతాలు జరుగుతాయనే భ్రమలో ఉన్నట్లయితే ఎప్పటికీ సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 9000 590 366. ఐ రిపీట్ 9000 590 366. సెకండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9676564546. ఐ రిపీట్ 9676564546. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి.
వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.